హలో ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు అమ్మ ఒడిలో నాన్న దగ్గర లేదా అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల దగ్గర చాలా కథలు వినే ఉంటాం, లేదా చందమామ కథలు పంచతంత్ర కథలు లాంటి పుస్తకాలు చదివే ఉంటాం. అయితే మనిషి జీవితంలో ఈ కథలు చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ కథలో ఒక మోరల్ ఉంటుంది. దాని ద్వారా మంచికి చెడుకి ఒక వ్యత్యాసాన్ని మనం తెలుసుకుంటాం. అలానే మనలో ఒక క్రియేటివిటీ, ఇమాజినేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే చిన్నప్పుడు మనకు చెప్పిన ఆ కథల్ని మళ్ళీ నెమరు వేసుకోవడానికి నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు టాపిక్ విత్ రమేష్. కథలు చెబుతా స్టోరీ నెంబర్ 1. అనగనగా ఒక కుక్క ఉండేది. ఆ కుక్క ఆహారం కోసం వెతుకుతూ ఉంది. తనకి ఒక మాంసం మొక్క దొరికింది. అయితే ఆ రోజు ఆ కుక్క, ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది, ఇంటికి తీసుకుని వెళ్ళి మనస్ఫూర్తిగా తింటానని అనుకుంది. అయితే ఆ కుక్క నోట్లో ఆ మాంసం ముక్కను పెట్టుకొని ఇంటికి బయలుదేరింది. తను వెళుతూ ఉండగా తన దారి మధ్యలో ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున కుక్క నోట్లో ఆ మాంసం ముక్కను పెట్టుకొని నడుస్తూ ఉంది. ఆ నది గట్టును నడుస్తూ ఉంటే ఈ కుక్క నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. కుక్క ఆ ప్రతిబింబాన్ని చూసి వేరే కుక్కని భ్రమపడింది. ఆ కుక్క నోట్లో కూడా ఒక మాంసం ముక్క ఉంది, అది కూడా నాకు దొరికితే బాగుండు అని ఆలోచించింది. నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది. కుక్క నోరు తెరిచిన వెంటనే తన నోట్లో ఉన్న మాంసం ముక్క నీటిలో పడి నేల పాలైపోయింది. వెంటనే కుక్క గ్రహించి, అయ్యో, అత్యాశకు పోకుండా ఉంటే నేను ఈ మాంసం ముక్కని తినేదాన్ని కదా, ఇప్పుడు మొత్తం అంతా నీటి పాలైపోయింది అని అనుకుంది. మళ్ళీ ఆహారం కోసం వెతకడానికి బయలుదేరింది. మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, అత్యాశకు పోకుండా ఉంటే నీకు మంచి ఆహారమే దొరుకుతుంది. అది ఆహారమైనా అవ్వచ్చు, నిజ జీవితంలో ఇంకేదైనా అవ్వచ్చు. ఎదుటివాడి దగ్గర ఇంకొకటి ఉంది, అది నాకు కావాలి అనుకున్నప్పుడు ముందు నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని నువ్వు భద్రపరచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు గమనించాల్సింది ఎదుటివాడు నిజంగా వాడి దగ్గర ఉందా లేకపోతే అది కల్పితమా, దాన్ని మాత్రం గ్రహించాలి. ఎందుకంటే అత్యాశకు పోవడం అంటే ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో చాలా వరకు మనం ట్రేడింగ్స్ యాప్స్ కానీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ కానీ చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, నా దగ్గర ఇంత డబ్బు వచ్చింది, ఇంత డబ్బు నేను సంపాదించుకున్నాను, మీరు కూడా చెయ్యండి అన్న ఆలోచనని మనకు కలుగజేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇదంతా ఒక భ్రమ. మనం దాని ద్వారా వెళ్తే నిజంగా మనం అప్పుల పాలైపోవడమో లేకపోతే మనల్ని మనం కోల్పోవడం, మన కుటుంబాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. సో అత్యాశకు పోవద్దు. ఫస్ట్ నీ దగ్గర ఉన్న వాటిని నువ్వు భద్రపరుచుకుంటూ దాని ద్వారా నెమ్మదిగా ఎలా ఎదగాలి, దాని నుంచి ఇంకెంత సంపాదించుకోవాలి అన్న ఆలోచన కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. దాని ద్వారానే నువ్వు మంచి ఆహారాన్ని తినగలుగుతావు, నీ కుటుంబానికి కూడా మంచి ఆహారం ఇవ్వగలుగుతావు. సో దిస్ ఈజ్ ద స్టోరీ. సో ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు